రాష్ట్రంలో ఎంబీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. సమాజంలో వెనుకబడిన వర్గాల జీవితాలకు భరోసా ఇచ్చేలా భారీగా నిధులు కేటాయించనున్నారు. ఇక దీనికి సంబంధించిన ఫైల్ పై సంతకం కూడా చేశారు ముఖ్యమంత్రి. రాష్ట్రంలో ఎంబీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. సమాజంలో వెనుకబడిన వర్గాల జీవితాలకు భరోసా ఇచ్చేలా భారీగా నిధులు కేటాయించనున్నారు. ఇక దీనికి సంబంధించిన ఫైల్ పై సంతకం కూడా చేశారు ముఖ్యమంత్రి. దీనిపై మరిన్ని అప్డేట్ శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు డీటెయిల్స్ ఏంటి? దీనిపై ప్రభుత్వం ప్రణాళికలు ఎలా ఉన్నాయి? రెహానా, గత కొన్ని రోజుల నుంచి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ బాగా వెనుకబడినటువంటి తరగతులకు ఏదైనా చేయాలో, వారికి సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టాలని చెప్పి ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. దీనిలో భాగంగానే ఒక వారం క్రితము ముఖ్యమంత్రి ప్రగతి భవన్లో జనహితలో వారందరితో కూడా సమావేశం జరిపారు. మొత్తంగా వారు ఇచ్చినటువంటి సలహాలు సూచనలు తీసుకున్నారు. ఆయా వర్గాల కోసం ఏం చేయాలనేటువంటి అంశం మీద సుదీర్ఘంగా ఆ రోజు అధికారులతో చర్చించారు. ఆయా సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి పెద్దలందరితో కూడా చర్చించి ఒక నిర్ణయం తీసుకున్నారు. మొత్తంగా ఈ సామాజిక వర్గాలను బలోపేతం చేయాలంటే తెలంగాణ రాష్ట్రం వచ్చినాక పూర్తి స్థాయిలో వారికి ఆర్థికంగా వారు ఎదుగుదల ఉండాలనంటే ఒక నిర్ణయం తీసుకోవాలి. ఖచ్చితంగా కొన్ని సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి వారికి సంక్షేమ కార్యక్రమాలు చేరితేనే వారు మరింతగా ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని చెప్పి ప్రభుత్వము భావించింది. దాంట్లో భాగంగానే ముఖ్యమంత్రి పెద్ద ఎత్తున ఆ రోజు వారందరూ ఆ సామాజిక వర్గాల వారందరితో కూడా సమావేశమై నిర్ణయం తీసుకున్నారు. బాగా వెనుకబడిన తరగతుల వారికి ఒక కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. కొద్దిసేపు క్రితమే ముఖ్యమంత్రి కేసీఆర్ దీనికి సంబంధించినటువంటి ఫైల్ పై సంతకం చేశారు. త్వరలోనే ఈ కార్పొరేషన్కు ఒక చైర్మన్ కూడా నియమించబోతున్నారు. మొత్తంగా అంటే గతంలో ఏ ప్రభుత్వాలు కూడా ఈ బాగా వెనుకబడినటువంటి తరగతులపై పెద్ద ఎత్తున దృష్టి పెట్టకపోవడం, వారు మరింతగా ఆర్థికంగా కింది స్థాయిలో ఉండడం, భవిష్యత్తులో వారిని మరింతగా ఆర్థికంగా బలోపేతం చేయడం, ఇట్లాంటి కార్యక్రమాలను తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున వారికి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు 1000 కోట్ల రూపాయలు కూడా వచ్చేటువంటి బడ్జెట్లో వారి కోసం నిధులు కేటాయించాలని చెప్పి ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం. దీనికి సంబంధించి అధికారులు కూడా కసరత్తు చేస్తున్నారు. కాబట్టి బాగా వెనుకబడినటువంటి తరగతులకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం వారందరినీ కూడా హర్షింపజేస్తుంది. ఆయా వర్గాలు కూడా కొంత సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు సాయంత్రానికి దీనికి సంబంధించినటువంటి అధికారికంగా ఒక జీవోను కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతుంది. కొద్దిసేపు క్రితం ముఖ్యమంత్రి సంతకం చేశారు. కాబట్టి జీవో వచ్చిన తర్వాత దీనికి సంబంధించి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం, దానికి ఒక చైర్మన్ కూడా నియమించడం జరుగుతుంది. ఇప్పటికే బీసీ కమిషన్ ఏర్పాటు చేశారు. రానున్నటువంటి రోజుల్లో ఆయా వర్గాలందరూ కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమాలు చేపట్టబోతుందని చెప్పి ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇప్పటికే అంటే ఈ రోజు కూడా మంత్రి తలసాని ఎరుకల కులస్తులకు సంబంధించి వారితో కూడా వారి సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా వారిని అభివృద్ధిలోకి తీసుకురావడానికి ఎలాంటి కార్యక్రమాలు అమలు చేయాలనేది ఆయా సామాజిక వర్గాల వారికి సంబంధించినటువంటి అంశం మీద ఈరోజు చర్చించారు. మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడిన కులాలు ఏ విధంగా ఉన్నాయి, వారి ఆర్థిక పరిస్థితి ఏందనేటువంటి విషయాల మీద ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది, కొంత ఒక అధ్యయనాన్ని కూడా చేస్తుంది. కాబట్టి వెనుకబడినటువంటి తరగతులందరూ కూడా ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం కొన్ని కార్యక్రమాలు తీసుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. దీనిలో భాగంగానే మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ సంబంధించినటువంటి కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం భావించిందని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. దీనిలో భాగంగానే కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఒక చైర్మన్ ఏర్పాటు చేసి వారికి ఆయా కార్యక్రమాలకు అంటే మిగతా ఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటి కమిషన్లు ఏ విధంగా ఉన్నాయో అదేవిధంగా వారికి సంబంధించి అంటే ఆయా వర్గాలకు ఏ విధంగా అయితే వారిని ఆర్థికంగా బలోపేతం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. వెనుకబడినటువంటి తరగతులందరికీ కూడా ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి ఇప్పటికే మంత్రులు కావచ్చు, అదే ముఖ్యమంత్రి కావచ్చు, అధికారులు చెప్తున్నారు. కాబట్టి ఈ రోజు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా గొప్ప నిర్ణయమైనటువంటి అభిప్రాయాన్ని కూడా ఆయా సామాజిక వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. మరి 2-3 రోజుల్లో దీనికి సంబంధించినటువంటి చైర్మన్ నియామకం కూడా చేపట్టబోతుంది. ఇక వచ్చేటువంటి బడ్జెట్లో కూడా 1000 కోట్ల రూపాయలను
ఈ అంటే బాగా కింది స్థాయిలో ఉన్నటువంటి ఆర్థికంగా వెనుకబడిన తరగతుల అందరూ కూడా బలోపేతం చేయడం కోసం 1000 కోట్ల రూపాయలు కూడా ప్రభుత్వము బడ్జెట్లో ప్రవేశపెట్టబోతుంది అని చెప్పి ముఖ్యమంత్రి ప్రకటించారు. దీనికి సంబంధించినటువంటి నిర్ణయం కొద్దిసేపు క్రితము ముఖ్యమంత్రి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మొత్తంగా ఇదొక మిగతా వర్గాలందరూ కూడా సంతోషపెట్టే నిర్ణయంగా మనం భావించవచ్చు. రెహానా. ఓకే శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.